ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. పెద్ది సినిమా లాభమా నష్టమా? ఇది $1 మిలియన్ ప్రశ్న. కేవలం పెద్ది నిర్మాత మాత్రమే సరైన ఆన్సర్ చేయగలిగిన ప్రశ్న. ఆయనకు మాత్రమే జవాబు తెలిసిన ప్రశ్న. 100 కోట్ల రికార్డు సవాలు సాధించింది తమ హీరో సినిమా అని మెగా అభిమానుల సంబరం. అన్ని 100 కోట్ల వసూలు సినిమా అందించానని దర్శకుడు బుచ్చిబాబుకు ఆనందం. తన ఖాతాలో మంచి సినిమా పడిందని హీరోకు ఎలాగో సంతోషమే. కానీ పెద్ది సినిమా నిర్మాతకు ఏమైనా మిగిల్చిందా లేదా అన్న అనుమానం మాత్రం ఇండస్ట్రీ సర్కిల్లో ఉండనే ఉంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణానికి చాలా ఎక్కువ ఖర్చు అయింది. బయటకు వచ్చిన ఫుటేజ్ కన్నా మరో గంట నుంచి గంటన్నర మేరకు ఫుటేజ్ వచ్చిందని, అదంతా ఎడిటింగ్ టేబుల్ మీద ఉండిపోయిందని గాసిప్స్లు ఉండనే ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే చాలా మంది నటులు ఉన్నారు ఈ సినిమాలో. వాళ్ళందరి డేట్లు చాలా అంటే చాలా ఎక్కువే వాడుకున్నారు. కానీ తెర మీద చూస్తే జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమో, 1-2 డైలాగులతో సరిపెట్టడమో జరిగింది. కానీ చాలా మంది 10 నుంచి 20 రోజులు అంతకన్నా ఎక్కువే సినిమా కోసం వర్క్ చేసినట్లు తెలుస్తుంది. అంటే ఆ మేరకు వాళ్లకు పేమెంట్లు అయితే ఇవ్వాల్సిందే. పైగా ప్రాజెక్ట్ లేట్ అవ్వడం వల్ల వడ్డీల భారం అన్నది కామన్. ఇవన్నీ కలిసి సినిమా నిర్మాణ వ్యయాన్ని బాగా పెంచాయి. అందువల్ల అమ్మకాలకు పెట్టుబడికి మధ్య మార్జిన్ ఏ మేరకు ఉండి ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు నిర్మాత జిఎస్టీల రూపంలో బయర్స్కు కనీసంలో కనీసం 25 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఓవర్సీస్ బయర్స్కు ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అలాగే నైజాం బయర్లు మైత్రి కూడా నిర్మాతకు బాగా సన్నిహితం. అందువల్ల అవసరమైతే వారికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కలిస్తే కనీసం 30 నుంచి 35 కోట్లకు పైగానే ఉంటాయి. అంటే పెద్ద సినిమా మీద నిర్మాతకు విడుదల నాటికి 35 కోట్ల మేరకు లాభం వచ్చి ఉంటే ఇవన్నీ పే చేసేస్తే ఏమీ మిగలదు. అంతకన్నా ఎక్కువ వచ్చి ఉంటే లాభమే, లేదు అంతకన్నా తక్కువే వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా వెనక్కి ఇవ్వడం వల్ల పెద్ద సినిమా నిర్మాతకు నష్టమే మిగులుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం లేదా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వగలిగింది నిర్మాత మాత్రమే. అంతవరకు ఈ విషయంలో లోపల గాసిప్లు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.